ఒక 2 శ్లోకాలు చాలా గొప్ప ఉన్నాయి. బాలార్కః ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షేణం దినే దినే. దీనికి వ్యతిరేకంగా వృద్ధార్కః హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్ దినే దినే. మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? ఉదయిస్తున్నటువంటి సూర్యుడి ఎండ చలికాలంలో బాగుందని ఎదురుగుండా నిలబడకండి, అది పైత్యం ఇచ్చి ఆయువును తగ్గిస్తుంది. కాబట్టి ఉదయపు పూట ఎండ మంచిది కాదు. అందుకే పూర్వం కూడా మన వాళ్ళు రే ఎండలో ఉండకరా కళ్ళు తిరుగుతాయి అనేవారు. మంచిది కాదు, పైత్యం అనేవారు. ఆ పైత్యం వల్ల మనకి క్రమంగా రోగం వచ్చి పచ్చం పుచ్చుకొని పోయే కాలం వస్తుంది. అందుకని ఉదయపు సూర్యుడి ఎండ అంత మంచిది కాదు. తర్వాత రెండోది ఏంటి? శ్మశానం మీద నుంచి వచ్చేటటువంటి, శ్మశానం అంటే అక్కడ కాలుతున్నటువంటి చితి మీద నుంచి వస్తున్న పొగ ఎక్కువసేపు పీల్చకూడదనమాట. వృద్ధా స్త్రీ, తనకంటే వయస్సులో పెద్ద స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎప్పుడు కూడా భార్య తనకంటే వయస్సులో చిన్నదై ఉండాలి. పెద్ద స్త్రీ అయితే వీడికి క్రమంగా ఆయువు నశిస్తుంది. పల్వలోదకం అంటే మురికి నీరు. నల్ల చెరువులో నీళ్లు తాగారనుకోండి 4 రోజులు వెళ్ళిపోయినట్టే, మళ్ళీ 5వ రోజు దాకా అక్కర్లా. అందుకని ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, ఆ గుంటల్లో కనబడుతున్న నీళ్లు తాగకూడదు. రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపాటు పెరుగన్నం తింటే కూడా ఆయుక్షేణం దినేదినే. దీనికి వ్యతిరేకంగా ఏం చెప్పారనమాట మనకి? వృద్ధార్క, అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎండ చాలా మంచిది. అందుకే సాయంకాలం పూట ఆటలాడుకుంటే చెమట పట్టి సూర్యభగవానుడి కిరణములు మన మీద పడితే ఆ కిరణములు మనకి డి విటమిన్ ఇస్తాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకని వృద్ధార్క. హోమధూమశ్చ, యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ పొగ పేల్చండి, మీకు చాలా మంచిది. దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. బాలా స్త్రీ, తనకంటే వయస్సులో చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆయువు పెరుగుతుందన్నమాట. నిర్మలోదకం, మినరల్ వాటర్ బాటిల్ పెట్టుకొని చక్కగా స్వచ్ఛమైన నీళ్లు తాగండి అని ఆ రోజులు చెప్పారు. నిర్మలమైన నీళ్లు తాగండి. ఇందాక గుంటలో నీళ్లు తాగితే పోయే కాలం అన్నాడు, ఇది తాగితే ఆయుర్వృద్ధి అన్నాడు ఆయన. రాత్రవు క్షీరాన్న భుక్తిశ్చ, రాత్రిపూట పాలన్నం తినండి, ఆయుర్వృద్ధి దినేది.